వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బలమైన ఖాదర్ భారత్ భాగస్వామ్యాన్ని హైలైట్ చేసిన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ. ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మరియు ఖర్గే. ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదు, వైఎస్ జగన్. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ థానీ చర్చలు జరిపారు. 10 బిలియన్ పెట్టుబడి ప్రతిజ్ఞతతో సహా వాణిజ్యం, పెట్టుబడి, శక్తి, భద్రత మరియు సాంస్కృతిక మార్పిడికి సంబంధించిన కీలక ఒప్పందాలు ఉన్నాయి. పరస్పర వృద్ధి మరియు ప్రాంతీయ స్థిరత్వం కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంచుకోవాలనే నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటించింది. These are by the way of exchange of agreements. First, we shall witness the exchange of agreement on establishment of strategic partnership between the Government of Republic of India and the Government of State of Qatar. These will be exchanged on the Qatar side by His Excellency Sheikh Mohammed bin Abdulrahman bin Jassim Jaber Al Thani, Prime Minister and Minister of Foreign Affairs for the State of Qatar, and on the Indian side by Dr. S. Jaishankar, External Affairs Minister. Thank you, Ministers. Next, we have the exchange of the revised agreement for avoidance of double taxation and prevention of fiscal evasion with respect to taxes on income between the Government of Republic of India and the Government of State of Qatar. These will be exchanged again on the Qatari side by His Excellency Sheikh Mohammed bin Abdulrahman bin Jassim bin Jaber Al Thani, Prime Minister and Minister of Foreign Affairs for the State of Qatar, and on the Indian side by Srimati Nirmala Sitharaman, Minister of Finance. Thank you, Excellencies. Ladies and gentlemen, this concludes the exchange ceremony. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్ఛార్జీలతో సమావేశానికి హాజరయ్యేందుకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. अभी मैं जरा कहीं राहुल जी, नमस्कार नमस्कार। यही साइड जी, इधर मत करो बाहर में करके आएगा ना बस करो छोड़ लेगा अभिषेक बनर्जी घोषणा कर दी ना, हम बंगाल में कांग्रेस करेंगे, हम कांग्रेस को कोई गठबंधन नहीं करेंगे। आ रहे हैं ठीक है, मैं दे देती हूँ। अब अभी राहुल गांधी बाहर बस ये अंदर चले तो हमारा कैमरा बंद हो जाएगा। मैं ठीक है अच्छा ठीक है, हम अपना लगा लेंगे। ये
पीछे वाले से मैं कौन है रावलाटा अल्लाह ये ट्राइपॉड ना साइड को माटी को मार 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 ओके थोड़ा कैमरा पीछे लेना सर 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 प्लीज सिक्योरिटी सिक्योरिटी प्लीज प्लीज अरे सिक्योरिटी सर हट जाओ अरे वो गेट बंद करेगा हट जाओ मनीष जी सर सर खड़गे जी सर एक सेकंड सर एक ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు ఇచ్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్కరూ రైతు సంతోషంగా లేదు. ఏ పంటకు గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గతంతో వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ళ పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డులో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కనపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈరోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ ఈరోజు గ్రామాలలో
నిర్వీర్యమైపోయిన పరిస్థితి, ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు, ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్. నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఇటీవల రాజమండ్రిలో ప్రకాష్ నగర్లోని ధర్మంచర కమ్యూనిటీ హాల్లో ఫ్రీలాంథ్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడిన గోదావరి ఉత్సవ 2025 విభిన్న రంగాలలో తెలుగు తేజాలకు పట్టాభిషేక మహోత్సవం డాక్టర్ అద్దంకి రాజా మరియు ప్రముఖ సామాజికవేత్త శ్రీ చెరుకువాడ రంగసాయి గార్ల ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర కాలేజీకి చెందిన డాక్టర్ వి స్వామినాథం మరియు ఎన్ఎస్ఎస్కో కోఆర్డినేటర్ విసా మాణిక్యాలరావుకు అవార్డులు, తెలుగుదేశం జాతీయ పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర కళాశాలలో అవార్డు గ్రహీతలకు సన్మానం కళాశాలలో నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ శ్రీ కెవి సత్యనారాయణ, కోశాధికారి శ్రీ కెవి స్వామి, డైరెక్టర్ శ్రీ అద్దాల శ్రీహరి మరియు పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఉత్సవం అవార్డు ఫంక్షన్లో మా కాలేజీ నుంచి స్వర్ణాంధ్ర సీతారాంపురం స్వర్ణాంధ్ర కాలేజీ నుంచి ఎంపికైనటువంటి డాక్టర్ స్వామినాథన్ గారికి, అలాగే డాక్టర్ మాణిక్యాలరావు గారికి ఈరోజు మా కాలేజీ యాజమాన్యం తరఫున, ఫ్యాకల్టీ తరఫున, సిబ్బంది తరఫున ఒక అభినందన సత్కారం చేయడం జరిగింది. దానికి మేము చాలా గర్విస్తున్నాం. ఈ చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇది. గోదావరి ఉత్సవాన్ని చాలా కాలం నుంచి రాజమండ్రిలో ప్రముఖ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారికి అందరికీ ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అందుకు ఎంపికైనటువంటి మా ఫ్యాకల్టీ తరఫున ఎంపికైనటువంటి స్వామినాథన్ గారికి, మాణిక్యాలరావు గారికి ఈరోజు మా కాలేజీ యాజమాన్యం తరఫున మా చైర్మన్ గారు అయినటువంటి కెవి సత్యనారాయణ గారు, కోశాధికారి అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు, మా అడ్డాల శ్రీహరి గారు, జి సత్యనారాయణ గారు, పీడిఆర్ గారు, నేను అందరం, ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ కుమార్ అండ్ డైరెక్టర్ ఎస్ కీర్తి అండ్ సిబ్బంది తరఫున వైస్ ప్రిన్సిపాల్ అయిన గోపిచంద్ గారి తరఫున అందరూ అభినందించడం జరిగింది. అలాగే ఈ అవార్డు ఎంపిక అవడానికి మాకు సహకరించినటువంటి భీమవరానికి చెందిన ప్రముఖ విజ్ఞాన వేదిక కన్వీనర్ అయినటువంటి చెరుకువాడ రంగసాయి గారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 25, 26, 27 తేదీలలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు వస్తున్నటువంటి సమయంలో అక్కడ నుంచి వచ్చే భక్తులకు, అతిథులకు అందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పించాలి, ఏ లోపాలు రావాలనే ఉద్దేశంతో ఈరోజు అధికారులతో సమీక్ష చేసుకొని జరపడం జరిగింది. ఈ సెషన్ అమ్మూరులో టోల్గేట్ దగ్గర కూడా దాదాపు 20 లక్షల రూపాయలు నష్టపడుతున్నారు. కానీ ఏది ఏమైనా భక్తులు ముఖ్య భాగం, వారి మనోభావాలు తినకూడదు అనేటువంటి ఉద్దేశంలో మొట్టమొదటిసారిగా
శ్రీశైలంలో తీసేయడం శ్రీశైలం కూడా, ఎందుకంటే మంత్రిగా నేను అక్కడ చూశాను కాబట్టి ఇక్కడ కూడా తీయాలని మా రాష్ట్రంలో బాగా అయినా 20 లక్షల రూపాయలు అవుతుందని భక్తుల మనపోవాలంటే భక్తులు దాంట్లో ఈశ్వరుడు కావాలి, ఎన్ని డబ్బులు కావాలని ఇస్తారు, ఏదో సమయంలో భగవంతుడు ఇస్తారు. ఆ సదుపాయాలు భాగంగా భక్తుల దగ్గర కూడా అనేక ఈ యొక్క ఇబ్బందులు లేకుండా చేస్తాము. వచ్చినటువంటి భక్తులు అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ ఒక మనవి, ఎందుకంటే మీరందరూ కూడా నిన్నము మనం శివరాత్రి పండుగ పోతూ ఉంటాము. ఏదైతే ఉన్నారో మీరందరూ కూడా స్థానికులు అనేటువంటిది భావం లేకుండా మీరు ఒక భక్తుల మాదిరిగా బయట వాళ్ళ మాదిరిగా ఆలోచన చేసుకొని క్యూ లైన్లలో వచ్చి వారికి సహకరించాలని చెప్పి దేవస్థానం వారికి, అదేవిధంగా పోలీస్ శాఖకు, మిగతా వారికి కూడా మీరు సహకరించాలని చెప్పి కూడా ఈ చుట్టుపక్కల బంగాపల్లి మండల ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. అన్నమయ్య జిల్లా పెనుకలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు భారీ సంఖ్యలో దరఖాస్తుదారులు కార్పొరేషన్ లోన్ ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఎంపీడీఓ ఎస్ విజయరావు అందించిన సమాచారం మేరకు ఈ ఇంటర్వ్యూలో 4 బ్యాంకులు, 2 ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మరియు 2 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాల్గొన్నాయి. బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ స్కీముల కింద మొత్తం 234 దరఖాస్తులు వచ్చాయని, అందరినీ ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత అర్హత సాధించిన వారికి లోన్ మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పనకు తోడ్పడేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ స్వయం ప్రతిపత్తి స్థాపించుకోవాలనే లక్ష్యంతో దరఖాస్తుదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చెప్పండి సార్. ఈరోజు పెనలూరు మండలంలో మండల పరిషత్ కార్యాలయం ముందు 4 బ్యాంకర్స్, 2 ఏబీసీపీ, 2 ఎస్బీఐ ఇంటర్వ్యూలు బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, ఓబీఎంఎంఎస్ కింద ఎవరైతే అప్లై చేసినారో ఈబీసీ, రెడ్డి వీళ్ళందరూ మనకు ఇప్పటికీ 234 అప్లికేషన్లు ఇచ్చాయి. ఈరోజు 234 మందికి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాం. స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ. ఓకే సార్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.